చంద్రబాబు నాయుడు సీఎం అవ్వగానే నా మీద ఎంక్వైరీ జరిగింది. ఈ భూములన్నీ అమ్మినోడి దగ్గరికి వెళ్ళి ఎంతకి నీకు నువ్వు అమ్మావు, ఎంత నీకు ఇచ్చింది గవర్నమెంట్, పేరు నాని గాడి కన్నా మామూలు ఇచ్చావా, మొత్తం టోటల్ గా ప్రతి సెంటు అమ్మిన రైతు దగ్గరికి వెళ్ళారు ప్రభుత్వం నుంచి పోలీసులు. ఈ 25,000 చిల్లర పట్టాల్లో ప్రతి సెంటుకి అమ్మిన ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కులరమ్మిందర కుటుంబం డబ్బులు ఎత్తేటాకి. తెలుగుదేశం వాడిని కూడా అడిగారు, అమ్మినవాడు తెలుగుదేశం జెండా, ఇంటి మీద జెండా ఉన్నవాడిని కూడా, మీ ఇంటి మీద జెండా ఉంది కదా నానికి ఏమైనా ఇచ్చారా చెప్పండి. సరే పాపం మూట కట్టుకోలేము, ప్రతి పైసా మాకు చెక్ వచ్చింది, మా అకౌంట్ లో అకౌంట్ ట్రాన్స్ఫర్ పడింది, ఇది పొరపాటు, ఎవరికి మేము నయా పైసా లంచం కూడా ఎవరికి ఇవ్వలేదని చెప్పారు. రికార్డులు రాసుకున్నారు, పోయారు. దాంట్లో నన్ను ఏం చేయలేపారు, చెప్పాడు కదా నిన్ను ఇళ్ల పట్టాలు కొన్న భూముల్లో నేను జైలు వేస్తా అని. ఏలేపోయావే, సంవత్సరం అయింది కదా. నికార్సుగా బతుకుతున్నాం కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడిని, లోకేష్ నాయుడిని, కొల్లు రవీందర్ని. మీరు ఏదైతే దొంగ పట్టాలు ముద్రించామని చెప్తున్నారు కదా, ఆ ప్రింటింగ్ ప్రెస్ గాని లేదా సంతకం పెట్టినటువంటి సునీల్ సంతకాలు గాని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించే దమ్ము మీకు ఉందా అని అడుగుతున్నారు.